హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని జెప్పేసి అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోకొచ్చేసి తెలంగాణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్‌లో వుమెన్స్, వుమెన్స్‌కి ఏ పోస్టులుంటాయి? ఎలా ప్రిపరేషన్ చేయాలి? అసలు ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై అవ్వాలి? కొన్ని విషయాలు వుమెన్స్ గురించి మాట్లాడదాం. సుమారుగా చూసుకుంటే ఒక 7,437 పోస్టులనేవి పడ్డాయన్నమాట. 7,437 పోస్టులు పడ్డాయి. అందులో ఎస్ఐ పోస్టులున్నాయి, కానిస్టేబుల్ పోస్టులున్నాయి. ఎస్ఐ పోస్టులున్నాయండి. కానిస్టేబుల్ పోస్టులున్నాయి. సుమారుగా చూసుకుంటే సివిల్ కానిస్టేబులే 3,697 పోస్టులు. ఏఆర్ వచ్చేసి సుమారుగా 1000 పోస్టులు. ఎస్పీఎఫ్‌కి సంబంధించి ఒక 1380 పోస్టులు. అదేవిధంగా జైలు వార్డర్ పోస్టులు. ఇలా రకరకాల పోస్టులకి ఈ వుమెన్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్ అనమాట. వుమెన్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ గనక చూసుకుంటే 10+2 గాని, ఇంటర్మీడియేట్ గాని పాస్ అయితే అయ్యుండాలనమాట. ఇక ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు ఓసీ మహిళలు, ఓసీ వుమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి 18 నుంచి 32 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎవరైనా గాని ఈ కానిస్టేబుల్‌కి గాని, ఎస్ఐకి గాని అప్లై చేసుకోవచ్చనమాట. ఎస్ఐకైతే 21-30 సంవత్సరాలు ఓసీ అభ్యర్థులకి ఇచ్చింది. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అయితే ఒక 5 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ అనమాట. అంటే 21-35 ఇయర్స్ వరకు ఎస్ఐకి అప్లై చేసుకోవచ్చు. వుమెన్స్ అనమాట. ఓకే. ఇక హోమ్ గార్డ్స్ కింద ఉన్నటువంటి వుమెన్స్ ఎవరన్నా ఉన్నారనుకో మీరైతే 18-45 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఇక మీకు హైట్ వచ్చేసి వుమెన్స్‌కి హైట్ వచ్చేసి జనరల్‌గా 152.5 సెంటీమీటర్స్ అయితే ఈ వుమెన్స్‌కనేది ఉండాలండి. అదే ట్రైబల్ వుమెన్ అనుకోండి 150 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. ట్రైబల్ వుమెన్‌కి ఖచ్చితంగా ట్రైబల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇక ప్రిలిమ్స్‌కొచ్చేసి ప్రిలిమ్స్ అనేది 200 మార్క్స్‌కుంటది. 200 ప్రెషన్స్ అనేవి ఉంటాయి. 3 అవర్స్ టైం అనేది ఉంటదనమాట. ఇందులో ఓసీ వుమెన్స్ ఎవరైతే ఉన్నారో మీకు 30% అంటే 60 మార్క్స్ రావాలి. బీసీ వుమెన్స్ వచ్చేసి 25% అంటే 50 మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి వుమెన్స్ అనుకోండి ఒక 20% అంటే ఒక 40 మార్క్స్ అంటే 40 మార్కులు వచ్చేస్తే సరిపోస్తదండి. ఇక మీకు ఈ ఎగ్జామ్‌కొచ్చేసి నెగెటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. నెగెటివ్ మార్క్స్ ఈ ఎగ్జామ్‌లో ఉన్నాయి. నెగెటివ్ మార్క్స్ అంటే 1/5 మార్క్స్ అంటే సుమారుగా చూసుకుంటే 5 తప్పులు గాక చేస్తే ఒక మార్క్ అనేది పోతదనమాట. ఇంకా మీకు ఇందులో వెయిట్ గురించి అడుగుతున్నారు చాలామంది. ఎటువంటి వెయిట్ కోసం నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయలేదనమాట. అందుకే నేను వెయిట్ గురించి మీకు చెప్పట్లేదు. సో, వెయిట్ గురించి ఏమి అడగలేదు. ఓన్లీ దీని గురించే అడిగారనమాట. ఇక వుమెన్స్‌కొచ్చేసి 3 ఈవెంట్స్ ఉంటాయి. వుమెన్స్‌కొచ్చేసి 3 ఈవెంట్స్ ఉంటాయి. 3 కూడా క్వాలిఫై అవ్వాలి. దృష్టిలో పెట్టుకోండి. 3 ఈవెంట్స్ ఉంటాయి. 3 కూడా క్వాలిఫై అవ్వాలి. అందులో 800 మీటర్స్ రన్నింగ్ ఉంటది. దాన్ని 5.20 సెకండ్స్‌లో మీరు కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మీకు లాంగ్ జంప్ కూడా ఉంటది. దాన్ని 2.50 మీటర్స్ ఆహ్, లాంగ్ జంప్ దూకాలి. అదేవిధంగా షార్ట్ పుట్ 4 కేజీలకు సంబంధించినటువంటి షార్ట్ పుట్ అనేది ఉంటది. ఈ 4 కేజీలు మీరు విసరవలసి ఉంటదండి. ఇది అయిపోయిన తర్వాత మీకు మెయిన్ ఎగ్జామ్ ఉంటదనమాట. మెయిన్ ఎగ్జామ్. ఈ మెయిన్ ఎగ్జామ్‌లో 200 మార్క్స్ ఉంటాయి. 200 క్వెషన్స్ ఉంటాయి. 3 అవర్స్ టైమ్ అనేది ఉంటదమ్మా. ఇందులో ఎటువంటి నెగెటివ్ మార్కులు ఉండదండి మీకు. ఎటువంటి నెగెటివ్ మార్క్స్ లేకుండానే మీకు మెరిట్ ద్వారా మీకైతే ఉద్యోగాలన్నీ ఇవ్వడం జరుగుతదనమాట. మెరిట్ లేదా 33.3% మీకు ఏదైతే రిజర్వేషన్ ఉందో, ఆ రిజర్వేషన్‌లో మీకు జాబ్ అనేది తీయడం జరుగుతది. ఇక ఇందులో మెడికల్ ఉంటదండి. మెడికల్‌లో హైట్ టెస్ట్ గాని, హెయిర్ టెస్ట్ గాని, నోస్ టెస్ట్, టీత్ టెస్ట్ అదేవిధంగా హార్ట్‌కి సంబంధించినటువంటి ఈసీజీ‌లకి సంబంధించి, కలర్ బ్లైండ్‌నెస్‌కి సంబంధించింది గాని, అదేవిధంగా బ్లడ్ టెస్ట్, అందులో షుగర్, బీపీ ఇంకేమన్నా దీర్ఘకాలిక వ్యాధులున్నాయా? ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుద్దనమాట. ఇక ట్రైనింగ్ మెడికల్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ కూడా ఉంటది. సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ తర్వాత మెడికల్ అవుతది. మెడికల్ తర్వాత ట్రైనింగ్ అనేది 9 మంత్స్ ఉంటదండి. స్టైఫండ్ అనేది రూ. 9,000 మీకు స్టైఫండ్ అనేది ఇస్తారు. సాలరీ వచ్చేసి పే స్కేల్ కానిస్టేబుల్‌కి రూ. 24,280 నుంచి రూ. 72,850 అన్నమాట. దీని మీద డీఏ ఇస్తారు, హెచ్ఆర్ఏ ఇస్తారు, అడిషనల్ హెచ్ఆర్ఏ ఇస్తారు, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ అని చెప్పేసి రిస్క్. ఇక ప్రమోషన్ విషయానికి వచ్చేస్తే పీసీ నుండి మీరు ఎస్సీ అయితారు. హెచ్ఏ నుంచి ఏఎస్ఐ, ఏఎస్ఐ నుంచి ఎస్ఐ, ఎస్ఐ నుంచి సీఐ ఈ విధంగా ప్రమోషన్స్ అనేవి ఉండడం జరుగుద్దనమాట. ఇక ప్రధానంగా సివిల్ వుమెన్స్‌కి సంబంధించి డ్యూటీలు ఏం చేస్తారండి? సంబంధించి అసలు పోలీస్ కానిస్టేబుల్‌గా సివిల్ ఉమెన్
ఏ ఉద్యోగాలు చేస్తారంటే స్టేషన్ డ్యూటీస్ అంటే పోలీస్ స్టేషన్ డ్యూటీస్ అనమాట. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు ఏదైతే కంప్లెయింట్స్ ఉంటాయో వాటిని స్వీకరించడం, రైటింగ్ వర్క్ అనేది ఉంటది. అదేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, డైరీ మెయింటెనెన్స్ అది చేయడం. అదేవిధంగా లేడీస్ హెల్ప్ డెస్క్ వద్ద ఏదైతే లేడీస్ ఉంటారో ఆ మహిళా హెల్ప్ డెస్క్ వద్ద మహిళా ఫిర్యాదుదారులకు సహాయం చేయడం, మహిళా నేరస్తులు లేదా సాక్ష్యాలు ఉన్నప్పుడు విచారణ సమయంలో వీరితో ఉండడం, సర్వే లైను, పెట్రోలింగ్ పార్టీల్లో డ్యూటీస్ ఉంటాయన్నమాట. అదేవిధంగా కేస్ ఫైల్స్ తయారు చేయడంలో ఎవరైతే ఉన్నత స్థాయి అధికారులు ఉంటారో వాళ్ళకైతే సహాయం చేయడం ఉంటదనమాట. ఇంకా పెట్రోలింగ్ డ్యూటీస్ సాయంత్రం మరియు రాత్రిపూట పెట్రోలింగ్ టీమ్‌లో భాగమవ్వడం కొన్నిసార్లు పబ్లిక్ ప్లేసెస్‌లో అదేవిధంగా స్కూల్, బస్ స్టాండ్, మార్కెట్, మహిళల భద్రత పర్యవేక్షించడం, సి టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఉమెన్ సేఫ్టీకి సంబంధించినటువంటి పెట్రోల్స్‌లో పాల్గొనడం. అదేవిధంగా ఈవెంట్స్, మేళాలు, ఫెస్టివల్స్ సమయంలో క్రమశిక్షణను కాపాడడం ఇది. తర్వాత లేడీస్ లేడీస్ హెల్ప్ లైన్ అంటే మహిళా ఫిర్యాదుదారులది 100 గాని 1091 హెల్ప్ లైన్ కాల్స్ తీసుకోవడం మరియు దానికి సంబంధించినటువంటి కాల్స్‌గా స్పందించడం, డొమెస్టిక్ వైలెన్స్ హెరాస్మెంట్స్ గానీ, టీచింగ్ గానీ కేసుల్లో మహిళలతో చర్చించి సహాయం చేయడం, కౌన్సిలింగ్ సపోర్ట్ టీమ్ ఇవ్వడం. అదేవిధంగా మహిళా మహిళా ప్రొడక్షన్ టీంలో సహాయం చేయడం. మహిళా ప్రొడక్షన్ టీమ్స్ అయితే ఏముంటాయో ఈ మహిళా ప్రొడక్షన్ టీమ్స్‌కి సహాయం చేయడం ఉంటదనమాట. ఇక ఇంకొకటి ఏంటంటే కోర్ట్స్ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ అన్నమాట. కోర్టు మరియు విచారణ పనులనమాట. అది సాక్ష్యాలు లేదా నిందితులు అక్యూజ్డ్‌ని కోర్టుకి తీసుకెళ్లడంలో సహాయపడతారు. విచారణ సమయంలో సాక్ష్యాలు సేకరించడంలో అధికారికి ఎవరైతే ఉన్నత స్థాయి అధికారి ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మహిళా నిందితులను హెరాస్‌లో ఉంచడం సహాయం అంటే ఏదైతే మనకి పిఎస్‌లో గాని, స్టేషన్‌లో గాని ఉంచుతారో అప్పుడు సహాయంగా హాజరుగా ఉండడం. అదేవిధంగా స్పెషల్ అసైన్‌మెంట్స్ వింగ్స్ సి టీమ్స్ గాని, ఉమెన్ సేఫ్టీ వింగ్స్ గాని, అదేవిధంగా భరోసా సెంటర్స్‌లో గాని, మహిళా చైల్డ్ సపోర్ట్‌లో గాని, ట్రాఫిక్ పోలీస్, ట్రాఫిక్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్ సెక్షన్స్, ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఇందులో విధులను నిర్వర్తించడం జరుగుతది. అదేవిధంగా డ్యూటీ షెడ్యూల్ సాధారణంగా 8 అవర్స్ షిఫ్ట్ డ్యూటీ ఉంటది గానీ, పండగలో లేదా వీఐపీ డ్యూటీస్, ర్యాలీలు ఉంటే అదనపు గంటలు వర్క్ చేయవలసి ఉంటదనమాట. సండే లేదా హాలిడే డ్యూటీ ఉంటే తర్వాత ఆఫ్ అనేది తర్వాత రోజు ఇస్తారు. మహిళా పీసీకి ప్రత్యేక అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఎస్ఐ ట్రైనింగ్, ప్రమోషన్స్ తొందరగా వస్తది. అదేవిధంగా గుడ్ వర్క్ ఉన్న వారికి షీ టీమ్స్, సైబర్ టీమ్, అదేవిధంగా లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్సీ మొదలైన వాటిల్లో వీళ్ళని తీసుకోవడం జరుగుతుందనమాట. ముఖ్య గుణాలు అవసరం. అందులో చేయాలంటే ధైర్యం, తట్టుకునేటువంటి శక్తులు, మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంత్ అనేది ఉండాలి. ప్రజలతో కలిసిమెలిసే నైపుణ్యం ఉండాలి. అదేవిధంగా నిబంధనలకు గౌరవం, సున్నితమైనటువంటి కేసెస్‌లో జాగ్రత్తగా వహించడం, రెస్పెక్ట్‌గా మాట్లాడడం, స్కిల్స్ అండ్ హార్డ్ వర్క్, గుడ్ వర్క్‌కి కంప్యూటర్ నాలెడ్జ్, మంచి సంభాషణ, డిసిప్లిన్, వెల్ రిసీవింగ్ ఇటువంటియన్నీ ఉంటే మీకు ఇంకా మంచి షిఫ్టింగ్ వైస్ ఉంటాయన్నమాట. ఇక మహిళలు ఉద్యోగం కొట్టడం అనేది చాలా ఈజీ అండి. మహిళలు ఉద్యోగం కొట్టడం చాలా ఈజీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సాధారణంగా పోలీస్ అంటే ఎవరు రారు. అది కాకుండా ఫిజికల్ ఫిట్‌నెస్ అవసరం ఇక్కడ. అందరూ చదువుతారు గానీ ఫిజికల్ ఫిట్‌నెస్ గానీ, హైట్ కూడా అవసరం. హైట్ అవసరం, ఫిజికల్ ఫిట్‌నెస్ అవసరం. ఇంకా టీచర్ జాబ్స్, గ్రూప్ 2 జాబ్స్ అటువంటి ఆటిలకి రాసుకోవడానికి బ్యాంక్ జాబ్స్‌కి ఎక్కువ ఇష్టపడతారు కానీ, పోలీస్ జాబ్‌కి రావడానికి ఎక్కువ ఇష్టపడరు కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటది మీకు. కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటది. దాంతో పాటు నెగెటివ్ మార్కులు ఉన్నాయి. హైట్ ఉండాలి. అదేవిధంగా ఫిజికల్ ఈవెంట్స్ చేయగలగాలి కాబట్టి చాలా మట్టుకి ప్రిలిమ్స్‌లో ఎగిరిపోతారు. నెగెటివ్ మార్క్స్ ఉండటం వల్ల ప్రిలిమ్స్‌లో ఎగిరిపోతారు. కొంతమంది హైట్‌లో ఎళ్ళిపోతారు. ఇంకా కొంతమంది ఈ ఈవెంట్స్‌లో క్వాలిఫై అవ్వలేక ఆగిపోతారు కాబట్టి, ఎవరైతే కొంచెం ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నవాళ్ళు, కొంచెం స్మార్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉంటారో, వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పోలీస్ వ్యవస్థలో మీకైతే ఒక మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది వస్తదనమాట. ఖచ్చితంగా మీకు కాంపిటీషన్ చాలా తక్కువ. మీకు మంచి రెస్పెక్ట్ ఉండేటువంటి ఉద్యోగం. ఒకప్పుడులా లేదు పోలీస్ వ్యవస్థ చాలా బావుందనమాట. మీకు షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంతమందైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో మీరందరూ అప్లై చేయండి. ఖచ్చితంగా తక్కువ మంది క్వాలిఫై అవ్వడం జరుగుతదనమాట. ఖచ్చితంగా మీకు 1:1 లోనో, 1:5 లోపే
1:5 లోపే ఫైనల్ ఎగ్జామ్‌లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరైతే జాబ్ కొట్టేయడానికి అవకాశం ఉంటది. అటు ఎస్ఐ గాని, కానిస్టేబుల్ గాని ఈజీగా అంటే ఈజీగా మీరు రీచ్ అవుతారనమాట. సో, మీరు ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఆందోళన లేకుండా పోలీస్ వ్యవస్థలోకెళ్తే ఎలాగుంటదనే ఆందోళనకు గురి కాకుండా ఖచ్చితంగా మీరైతే నా మాటలు విని అప్లై చేసుకోండి. మీ లైఫ్ సెటిల్ అయిపోతది. హ్యాపీ లైఫ్ ఉంటది. మంచిగా సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఉంటది. మంచి ఫైనాన్షియల్‌గా స్థిరపడతారు. మంచి పెళ్ళిళ్ళ విషయంలో కూడా మంచి సంబంధాలొస్తాయి మీకు. సో, కాబట్టి మీరు పోలీసులకి ప్రయత్నం చేయండి. అందులో మీకు సివిల్ వస్తది, ఏఆర్ వస్తది, ఎస్పీఎఫ్ ఉంది, జైలు వార్డెన్ లాంటి పోస్టులున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు భారీగా ఉన్నాయి కాబట్టి ఈ భారీలో ఖచ్చితంగా మీకు ఎలా లేదన్నా ఒక 3000, 3000, 4000 దాకా మీరే పట్టుకెళ్ళిపోతారు పోస్టులన్నీ కూడాని. సో, మీరు మంచిగా ప్రిపేర్ చేయండి. మంచిగా అప్లై చేయండి. అందరూ అప్లై చేయండి. ఎవరు భయపడొద్దు. మీకున్నటువంటి అనుమానాల్లో, మీకున్నటువంటి భయాలన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టండి. ప్రిలిమ్స్‌కి బాగా ప్రాక్టీస్ చేయండి. 6 నుంచి ఒక 8 అవర్స్ ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతే ఈవెంట్స్ మీద కూడా దృష్టి పెట్టండి. అటు ప్రిలిమ్స్, ఇటు ఈవెంట్స్. ఆ 3 ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారంటే ఖచ్చితంగా 100కి 100% జాబ్ వచ్చేటువంటి అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ మరి మీరు మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ మీరు సపోర్ట్ చేయండి. ఇంకా మీకు విలువైనటువంటి సమాచారాన్ని గాని, ఇంకా రకరకాల విషయాలు మీతో చర్చించడానికి నేనెప్పుడు ముందుంటాను. సో, మీరు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్‌కి ఖచ్చితంగా నేననేది రిప్లై ఇస్తాను. మీరు ఛానల్ ఫాలో చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. సెల్యూట్ మీ అందరికి.